సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో కౌన్సిలర్ తునికి సురేష్ అధ్యక్షతన వార్డు అధికారులు వార్డు సభ నిర్వహించారు. ఈ సభలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలను అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వార్డు సభను నిర్వహించామని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఇంకా లబ్ధి పొందని వారు ఉంటే వారి నుండి దరఖాస్తులు స్వీకరించి వారికి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ నాగలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు నాగరాణి, రేణుక, ముస్లిం పెద్దలు మహమ్మద్ హుస్సేన్, ఏఎన్ఎం బాలనర్సవ, ఆశా వర్కర్ సంతోష, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గురించి అలాగే కరెంటు గురించి, రైతు భరోసా గురించి ఈరోజు వార్డు సభ్యుల ఉద్దేశించి తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు వార్డులో చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఆ చిన్న సమస్యలు ఇతరులు పరిష్కరిస్తారని ఈ వార్డు సభ ద్వారా తెలియజేయడం జరిగింది.